తెలంగాణ రాష్ట్రంలో బిగ్ హాట్ టాపిక్గా మారింది ఆపరేషన్ కగార్. నిజంగా ఈ ఆపరేషన్ కగార్ అనేది మంచిదేనా? ఎస్, దీని గురించి చర్చించడానికి ఈరోజు మనము సికింద్రాబాద్లో ఉండేటువంటి మహేంద్ర హిల్స్కి రావడం జరిగింది. మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ డాక్టర్ గుండె విజయరామారావు గారికి వారి ఇంటికి స్వయంగా మనం రావడం జరిగింది. వీరి నుంచి కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. మీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. మీకు నమస్కారం. ఎస్ సార్, యాక్చువల్లీ పాయింట్కి వస్తున్నా నేను. ఏది అంటే వేరే టాపిక్ వెళ్ళకుండా ఆపరేషన్ కగార్ ఇది మంచిదేనా? ఇప్పుడు ఆపరేషన్ కగార్, నేను బీజేపీ పార్టీ, కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా హోంమంత్రి, వారు తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ కగార్. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నన్ను అభిప్రాయం అడిగితే పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం అవుతుంది అంట. నేను అంతే అంటే అంటే మీరు ఇది మీ మనసులోని మాట కాదు అంటారా? అట్లనే కాదు, కానీ పార్టీ అభిప్రాయము నా అభిప్రాయం అయినా ఇందులో ఒక 2 అంశాలు మనం చర్చించుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు ఆ నక్సలైట్లు అడవులలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తున్నారు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని పిలవండి అంటున్నారు. అయినా కూడా మీరు ఒప్పుకుంటారు. అయితే అది ఎప్పటి నుండి అంటున్నారు? రీసెంట్గా ఆపరేషన్ కగారు ఉధృతమైన తర్వాత, యుద్ధ వాతావరణం పెరిగిన తర్వాత వాళ్ళు చర్చలకు ఆహ్వానిస్తున్నారు. ఇదే చర్చలకు ఆహ్వానించే అంశాన్ని 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఎలక్షన్ల ముందు కానీ ఇంకా సాధారణ ఎన్నికల ముందు చేస్తే రాజకీయ పార్టీలకు వాళ్ళకు ఒక ఆవశ్యకత, దాని పట్ల వాళ్ళ వైఖరి ఏందో చెప్పాల్సిన అవసరం ఉండేది ప్రజలకు. మీరు రాలే, ఎంఎల్ పార్టీ వాళ్ళు అప్పుడు అడగలే మీరు. తదనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్య తీవ్రంగా ఉన్న సందర్భంలో మీరు చర్చలకు అడుగుతుంటే, డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏమంటుంది? మీరు ముందు లొంగిపోండి, మీరు రండి, మీ అందరిపైన రివార్డులు అవార్డులు ఉన్నాయి కదా అందరిపైన. మీరు లొంగిపోయినా ఎవరో తెలుసు కదా ప్రభుత్వానికి. ఇవాళ నిన్న చనిపోయినటువంటి కేశవరావా, లేకుంటే అంతకుముందు చనిపోయినటువంటి ఇంకో ప్రముఖుల, మీరు ఫలానా వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల రాజకీయ పార్టీలకు తెలుసు, మన సమాజాలకు తెలుసు. మీరు ఫలానా ఉద్యమిస్తున్న నక్సలైట్ వాదాన్ని భుజాన వేసుకొని అడవులలో తిరుగుతున్న ప్రముఖులు, మీరు ఒక ఆర్గనైజేషన్ను పెంపొందించుకున్నారు, తయారు చేసి ఉద్యమిస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మీరు అలాంటి సందర్భంలో ఈ కగార్ అనే అంశం లేవనెత్తక ముందే వస్తే కొంత నమ్మకంగా ఉండేది. ఇప్పటికైనా నేను వ్యక్తిగా వాళ్లకు నా డిమాండ్ ఏమంటే, మీరు స్వచ్ఛందంగా మీరు ఎంతమంది ఉన్నారు, మీ మంది అందరూ ఒక ప్రాంతంలో ప్రభుత్వానికి చెప్పండి, మేము ఇంతమంది ఉన్నాము, సరెండర్ అవుతాం, మేము పార్లమెంటరీ పందా గురించి ఆలోచిస్తున్నాము, మేము కూడా మీ ఎన్నికలలో వీలైతే పోటీ చేస్తాం, మా పందా ఇట్లుంటుంది, ప్రజాస్వామ్యం, పార్లమెంటు, రాజ్యాంగ నియమాలకు అనుకూలంగా ఉంటామని చెప్పండి. ప్రభుత్వం కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తామంటున్నారు, అయినా కూడా మీరు ఒప్పుకుంటాను లేరు. మీ చేతిలో మిలిటరీ ఉందని చెప్పేసి మీరు చుట్టుముట్టి మొత్తం దిగ్బంధనం చేసి, ఇది నిజంగా కరెక్టే అనిపిస్తుందా మీకు? అట్లా కదమ్మా, మిలిటరీ నిన్న ఇవాళ రాలే కదా ప్రభుత్వం చేతికి. అందరినీ ప్రభుత్వము నిన్న సమకూర్చుకున్నటువంటి ఆర్మీనా, నిన్న సమర్చుకున్న పారామిలిటరీ బలగాల, మీ కగారు కొరకు ఏర్పాటు చేసిన పారామిలిటరీ దళాల, ఇవన్నీ రాజ్యముకు, ప్రభుత్వాలకు ఆధీనంలో ఉన్నవి. ఇప్పటి నుంచి కాదు, గతంలో 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఈ బలాలు, ఈ ఫోర్సెస్ ఇవి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాగే చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత విఫలమైనవి. విఫలానికి కారకులు ఆ పక్కన ఈ పక్కన నేను ఇప్పుడు నాకు తెలియదు. కానీ మళ్ళీ మీరు చర్చలకు సిద్ధమైన సందర్భంలో నేను వ్యక్తిగా నాకున్నటువంటి పరిశీలన ద్వారా నేను డిమాండ్ చేసేది ఏమంటే,
మీ దళాల సంఖ్య, మీరు చర్చలకు రాదలుచుకున్న వాళ్ళు, ఇక మేము ఇంతమంది ఉన్నాం, మేము చర్చలకు మాట్లాడతాం, సరెండర్ అవుతున్న ముందు తర్వాత చర్చలకు నిలబెట్టాడు. సరెండర్ అయి అడగండి. అది కాకుండా తుపాకులు, ఇప్పుడు మీరు కగారులో పై స్థానంలో ఉన్నారు కాబట్టి మేము చర్చలు ఇవ్వండి అంటే కొంత అందులో నిజాయితీ సమాజం కూడా చూడలేకపోతుందేమో అనేది నా భావన. రైట్. ఇప్పుడు మొత్తానికి 2026 జూన్ జూలై నాటికల్లా మావోయిస్టులు కంప్లీట్గా తుడిచిపెట్టుకునేటట్టుగా చేస్తామన్నట్టుగా అమిత్ షా గారు నిన్న దీని గురించి స్పందించడం జరిగింది. నిజంగా కంప్లీట్గా తుడిచిపెట్టుకునేటట్టుగా చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఇప్పుడు ప్రభుత్వాలకు లక్ష్యాలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, టార్గెట్లు ఉంటాయి. టార్గెట్లు అన్ని ప్రభుత్వాలు చేరుకున్నాయా? ఈ దేశంలో దరిద్రాన్ని, పేదరికాన్ని నిర్మూలిస్తామని అనేక ప్రభుత్వాలు ఎన్నిక సందర్భంలో రాజకీయ పార్టీలకు జనానికి చెప్పి నువ్వు ఓట్లు వేసినావు, మనమే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినావు. ఆ లక్ష్యాల సాధన జరిగిందా? ఇందులో కూడా ప్రభుత్వ లక్ష్యము వాళ్ళు మరి నిజాయితీగా తీవ్రంగా ఆ అంశాన్ని పరిశీలించి తీవ్రంగా ముందుకెళ్తే చేరుకుంటారు కావచ్చు, చేరుకోకపోవచ్చు కూడా, కానీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది. ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఓకే, ఆపరేషన్ సింధూర్ అన్న సక్సెస్ అయింది, తద్వారా తిరంగ యాత్ర చేస్తామని మొన్ననే మీరు రీసెంట్గా చేసిళ్ళు. ఈ తిరంగ యాత్ర చేయడం అనేది ఇంకా అంత సక్సెస్ గావించలేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక సైడ్. మరి మీరేం స్పందిస్తారు అనే వాళ్ళకి? ఇప్పుడు నిజంగా తిరంగ యాత్ర లేకుంటే పాకిస్తాను ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక భారతీయ పౌరునిగా ఇది బీజేపీకి సంబంధించిన అంశం కాదు, లేదా ఒక పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించిన, అన్ని పార్టీల వాళ్ళు మీరు తీర్మానాలు చేసినారు, మీరు మాట ఇచ్చినారు, హామీ ఇచ్చినారు మోడీ ప్రభుత్వానికి, మేము మీ వెంట ఉన్నాం, దేశమంతా మీకు మద్దతుగా ఉంది, మీరు యుద్ధం చేయండి, రక్షించండి, శత్రువును లేకుండా చర్యలు చేపట్టండి అని అన్ని పార్టీల వాళ్ళు చెప్పింది నిజమే కదా? అవును. మరి నిజంగానే చేసినామా? కొంత మీరు అనుకున్న, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి తన అభిష్టానికి అనుకూలంగా ఈ రీతిలో, ఈ తరహాలో, ఈ స్పీడ్లో యుద్ధం జరగాల్సి ఉండే అని ఎవరి వారు భావిస్తున్నారు. అవును, యుద్ధం ఇంకా ఆపాల్సి ఉండేది కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇట్లా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, కరెక్టే. కానీ దేశం ఐక్యంగా మోడీకి అండగా ఉంది. యుద్ధంలో మనం శత్రువుకు తీవ్రమైన నష్టం చేసినాం, గుణపాఠం కూడా చెప్పినాం, మనకు నష్టం జరగచ్చు. ఇద్దరం కొట్లాడుతుంటే మనకు కూడా కొత్త గాయాలు అవుతాయి. ట్రంప్ వల్లనేనా తర్వాత యుద్ధం ఆగడం అని? ట్రంప్ వల్లనేనా? ట్రంప్కు ఏం భయం ఉందో నాకు ఈ మధ్య నేను చూస్తున్న మీడియా వర్గాల ద్వారా నేను ఊహించగలిగింది ఏమంటే, ఇది అణుయుద్ధానికి ఎక్కడ ముందుకెళ్తే దారితీస్తుందో అని చెప్పేసి, అణుయుద్ధం సంభవిస్తే, అణుయుద్ధంకు దారితీస్తే తద్వారా ఇండియా పాకిస్తానే నష్టపోదు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, సౌత్ ఏషియా కావచ్చు, ఏషియా కావచ్చు, యూరోప్ కావచ్చు, నైబరింగ్ కంట్రీస్ ఉపఖండాలకు దీని ప్రభావము తీవ్రంగా ఉంటుందని మరి ఆ ట్రంప్ ఆయన ఆలోచనతో చేసిండేమనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే మొత్తానికైతే ట్రంపేనా థర్డ్ పార్టీ హ్యాండిల్ ఉందా? వార్తల ద్వారా విన్నది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రంప్ ఇంటర్వ్యూన్ అయ్యిండు, ట్రంప్తో మేము మాట్లాడినాం, మేము అనుకోని చేసినామని ప్రభుత్వం అనలే. అయితే ఇందులో మోడీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ కొనసాగితే అణుయుద్ధానికి దారితీస్తే తద్వారా సంభవించే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆ పార్టీ వాడు గమనించి వాడు ముందు ఇండియాకు మాట్లాడిండే, తద్వారా దానికి స్పందించింది కేంద్ర ప్రభుత్వం. ఆగిపోయి ఉండవచ్చు అంతే తప్ప దీనిలో తీవ్రంగా తప్పు పట్టాల్సిన అంశంగా మనం భావించలేము. అయితే తిరంగ యాత్రలో కొంతమంది రావడం లేదంటే, అరే మీరు రాకండి, ఇంకో పార్టీ వాళ్ళు మీరే తీయండి, మాకంటే పెద్ద తీయండి. మరి ఇదైతే ప్రతి రాజకీయ పార్టీ యొక్క విద్యుక్త ధర్మం. ఎందుకంటే నువ్వు రాజకీయ పార్టీని పెట్టుకున్నావు, ప్రజలకు అనేక అంశాల పట్ల నేను స్పందిస్తానని రాజకీయ పార్టీ నిర్మాణం ఎన్నికలలో పోటీ చేసినారు,
అధికారంలోకి వచ్చినారు, అధికారం నుండి దిగిపోవచ్చు. కానీ రాజకీయ పార్టీగా మన యొక్క ధర్మం స్పందించాలి. అది కాకుండా మీరు చిన్నది చేసిండ్రు, మీరు పెద్ద చేసినట్టే బీజేపీ ఒకటే చేస్తే చిన్నగా అనిపించవచ్చు, అందరు కలిసి పెద్దగా అవుతుంది. లేదా మీరే పెద్దగా చేసి చూపెట్టండి నా భావన. రైట్. ఇప్పుడు మనం స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. స్టేట్ అనగానే లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది జూలైలో రానికి సన్నద్ధంగా ఉంది. సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ఆల్రెడీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ స్టేషన్ ఖన్పూర్ నుంచి వెళ్ళి, మీ నియోజకవర్గం గురించే మాట్లాడదాం మనం. ఈసారి ఎంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డ్ మెంబర్ స్థాయి నుంచి వెళ్ళి గెలిపించుకోబోతున్నారు మీరు మీ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్గా? ఇప్పుడు ఎన్నికలలో గెలవడము ఓటమి, స్థానిక ఎన్నికలు, ఇక్కడ అనేక అంశాలు చర్చలోకి వస్తాయి, వెలుగులోకి వస్తాయి. ఆ ఊర్లో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్న స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, కులాల సమీకరణ, ప్రజా సమస్యలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కూడా వాళ్ళు కొంత అంకిత భావం, సేవా దృక్పథం, ప్రజా సమస్యల పట్ల అవగాహన, రాష్ట్ర సమస్యల పట్ల అవగాహన, ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకునే ప్రయత్నము, ఇవన్నీ అకౌంట్లోకి వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నేను స్టేషన్ కనుపుర, వరంగల్, తెలంగాణ స్థానిక సంస్థలు మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఎవరికి? ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉన్న యువతరానికి ఎన్నికలు ఒక ప్రయోగం. ఎన్నికల ద్వారా, ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా మీ యొక్క రాజకీయ వ్యక్తిత్వాలను, మీ రాజకీయ భవిష్యత్తును పునాది వేసుకునేందుకు యువకులకు ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ అయినా, అట్లాగే ప్రజల పట్ల, సామాజిక అంశాల పట్ల, ప్రజల పట్ల మీ యొక్క స్పందన, మీ యొక్క ఈ అంశాల పట్ల మీ అవగాహన ఏంటిది, దానికి అనుకూలంగా ఒక జడ్పీటీసీ అవుతారా, మీరు ఒక సర్పంచ్ అవుతారా, ఇంకేమో చైర్మన్ అవుతారా? అయితే ఆ తరహాలో మీరు స్పందించిన విధానము మరి ప్రజలు అవన్నీ గమనించి అభ్యర్థికి ఓటేస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలవచ్చు, ఈ పార్టీ వాళ్ళే గెలవచ్చు. స్థానిక సంస్థలు, స్థానిక అంశాలు, స్థానిక నాయకత్వం, స్థానిక అనేక అంశాలను కూడగలుపుకొని ఈ ఎన్నికలు నిర్ధారిస్తాయి. కాబట్టి మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఆ పార్టీ ఓడిపోతుంది చెప్పడం అంత సులభం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజాపాలన అంటా ఉంది. అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి లోకల్ బాడీకి వచ్చేస్తే సర్పంచ్ నుంచి వెళ్ళి జెడ్పీటీసీ వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఉంటేనే డెవలప్మెంట్ అనేది 110% ఉంటుంది అనేది ఒక వాదన. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందే అనుకున్నాం కదా, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొత్తం ఇక సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి. ఊరంతా కేసీఆర్ చెప్పినట్టు బంగారం అయిపోయింది. ఇంటింటికి బంగారు ఇటుకలు పెట్టి కట్టారు. ఇక సమస్యలు ఏముండయి. కాబట్టి ఆ పార్టీ అంటా పోతారా వీళ్ళందరూ? ఇప్పుడే గొడవలు అవుతున్నాయి. ఏం గొడవలు అవుతున్నాయి? ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ చేస్తే ఆ గ్రామంలో అసలైన సిసలైన లబ్ధిదారులను పక్కకు పెట్టి వాళ్ళ పార్టీలో పనిచేసే పైరవికారులకు వాళ్ళ పార్టీ వాళ్ళని శాంక్షన్ ఇస్తే ప్రతి ఊళ్ళో, అది నా స్టేషన్ కనుపూర్లో అవుతున్నాయి, వరంగల్లో అవుతున్నాయి, నల్గొండలో అవుతుంది, లేదా ఆదిలాబాద్లో కూడా అవుతుంది. అక్కడక్కడ అవుతుంది, గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల అంశాలుగా మారుతాయి రేపు. కాబట్టి ఆ పార్టీకి తగిన విధంగా గుణపాఠం చెప్పేందుకు అవకాశం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా గెలిచారనుకుందాం, నిధులు తెచ్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. నిధులు ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినంత వరకు మామూలుగా ఏంటంటే ఆ గ్రామ జనాభా నిష్పత్తిని బట్టి, ఆ గ్రామ సైజుని బట్టి గతంలో కేంద్ర ప్రభుత్వం ఆ 6th ఫైనాన్స్ 7th ఫైనాన్స్ కమిషన్ కేంద్రంలో ఉంటుంది. వాళ్ళే డైరెక్ట్గా ఇంత జనాభా ఇన్ని ఫండ్లు, తద్వారా గ్రామంలో రోడ్లు వేసిండ్రు, బాత్రూమ్లు కట్టిండ్రు, అదేంటి శ్మశాన వాటికలు కట్టిండ్రు, డంపింగ్, ఇవన్నీ కూడా సర్పంచ్ ఆ పార్టీ అయినా గెలిస్తే అవి రాక ఆగలే. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం జనాభాను బట్టి ఇచ్చినాయి. మీరు చెప్పినట్టు గ్రామానికి ఇంకేమన్నా వస్తే ఆ ఎమ్మెల్యే నిధుల నుంచి ఎమ్మెల్యే పైరవికారులకు, ఆయన ఎంట తిరిగి జై అనేటోళ్ళకు, జై కొట్టేటోళ్ళకి ఇస్తే అది ప్రజలు హర్షించేటట్టు ఏం లేరు. ప్రజలు దాన్ని పెద్దగా అభివృద్ధి పథకంలో అభివృద్ధి జరిగిందని
దాన్ని లెక్కలోకి గమనంలోకి తీసుకునే అవకాశం తక్కువ. ఈ 16-17 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రజాపాలన, 16 to 17 months అవుతుంది, అప్రాక్సిమేట్లీ 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల పైన ఒక మాజీ మంత్రిగా మీ విశ్లేషణ ఏంటిది? ఇప్పుడు గత ఎన్నికలలో నిజమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇక్కడ కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ పట్ల 100కి 100 వాళ్ళ ఏహ్యభావం వచ్చింది, వ్యతిరేక భావం జనానికి కక్కొచ్చింది. అలాంటి వ్యతిరేక భావన గ్రామాన విస్తృతంగా పెరిగిపోయిన సందర్భంలో అప్పుడు ఒక జాతీయ పార్టీ అని అధికారంలో లేదని ఆ పార్టీకి వేసిండ్రు. అయితే వాళ్ళు కూడా వాళ్ళకు ఏ స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకత ఉంది, వీళ్ళకు ఓట్లు పడతాయి, అది పడగలుగుతాయి పడగలేవు అని అంచనా విశ్లేషించుకోకుండా అడ్డగోలు వాగ్దానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు వాగ్దానాలు చేసి 1.5 year ఆ ఇండ్లు ఇస్తామని ఇవ్వకపోతే, మీరు రైతు రుణాలు ఖజానా ఖాళీ ఉన్నది, మీకు వాగ్దానాలు చేసేటప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర రెవెన్యూ పరిస్థితి ఇవన్నీ తెలిసే చేశారు కదా. మీరు జనాన్ని మోసం చేశారు, అధికారం కొరకు ప్రజలను మోసం చేశారు. అధికారాన్ని అందిపుచ్చుకోవడం కొరకు అడ్డంగా వాగ్దానాలు చేసి మాయ చేసి మచ్చు చేసి జనాన్ని బుట్టలో వేసుకొని అధికారంలోకి వచ్చిన మీకు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషించకుండా ఈరోజు ఖజానా ఖాళీ ఉన్నదంటే మీకు తెలుసు. అప్పుడు సార్ వాళ్ళు ఏమనుకున్నారంటే 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అనుకున్నారంట, కానీ 7,000 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఖజానా ఖాళీగా ఉంది, మేము ఇప్పుడు చేయడం కష్టం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. లేదు, ఖజానా ఖాళీ ఉందా నిండుగా ఉందా ఎన్నికల ముందే అన్ని పార్టీల వాళ్ళకి తెలుసా. వాళ్ళకి రేవంత్ రెడ్డి తెలుసా? ముందు రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలుసు. కానీ వాళ్ళు అప్పుడు ఏమంటేనంటే మేమేదో అద్భుతాలు సృష్టించబోతాం, 6 guarantees, మేము అద్భుతాలు సృష్టిస్తాం, ఏది సంపద సృష్టిస్తారట. మరి సంపద అంటే వీళ్ళు ఏమైనా కష్టపడతారా, గడపడ పడతారా, బావిదవి వ్యవసాయం చేస్తారా ఎట్లనో తెలియదు, సంపద సృష్టిస్తామట. ఇవన్నీ మాటలు చెప్పి జనాన్ని నమ్మించి ఓట్లు వేసుకొని లేవంటే ఇది పచ్చి దగ, మోసం. కాబట్టి దీనికి తగిన విధంగా గ్రౌండ్ ఇప్పుడు స్పందిస్తుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది. రేపు ఎన్నికలలో ఘోరమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. మన బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు 1 month బ్యాక్. ఈసారి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నెగ్గుతుంది, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది, బీజేపీ కూడా అంతే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బీఆర్ఎస్ కన్నా నెగ్గకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను కూడా చెప్పి వాళ్ళు అనడం జరిగింది. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు దయాకర్ రావు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే చంద్రశేఖరరావు మీద మాట్లాడిండు. అవునా? విపరీతార్థములు. ఏంటి సార్ అది? ఇక చెప్పరాని భాష మాట్లాడిండు. అవునా? ఓకే. అన్పార్లమెంటరీ ఏమన్నాడు? గాదొడ్లే పుట్టేస్తే ఈ దొడ్డి ఆయన దాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు ఇంకేదో భాషలో. అవునా? ఇదే దయాకర్ రావు కేసీఆర్ని ఆయన తెలుగుదేశము ఇంకా ఇలా జాయిన్ కాకముందు ఓడిపోయి గెలిచిన ఎమ్మెల్యే, అధికారం కొంత ఉంది కాబట్టి అట్లా అడ్డగోలుగా మాట్లాడినటువంటి శాసనసభ్యులు ఎవరైనా పెద్ద లెక్కలోకి తీసుకురా జోకర్ లాగా మిగిలిపోతారు. అంతేనా? దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? గతంలో నువ్వు మాట్లాడినావు, మరి ఎట్లా పోయినావు వీళ్ళకి? మరి నువ్వు ఆ పార్టీని అవహేళన చేసినావు. తెలంగాణ ఉనికి కోసం రావచ్చు, టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉనికి కోసం రావచ్చు అనుకోవచ్చు. ఉనికి ఎక్కడ తెలంగాణ వచ్చింది? ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారంకి ఇచ్చిండ్రు. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి 2014 తర్వాత. నువ్వు మాట్లాడిన భాష ఎంత ఘోరంగా ఉండే. టీడీపీలో ఉంటుంది. తర్వాత ఏమి ఆశించి ఎందుకు వచ్చినావో రాత్రి బీఆర్ఎస్లో పోయి మంత్రి అయినావు, అది వేరు సంగతి, రెండోసారి గెలిచిన తర్వాత. కాబట్టి ఇవన్నీ రాజకీయాలలో పదవులను కాపాడుకునేందుకు, పార్టీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు, భవిష్యత్తులో మళ్ళీ పదవులు పొందే మార్గంలో వాళ్ళు ఇలాంటి జంపింగ్స్, ఇటువంటి డ్యాన్సులు చేస్తారు. ఏ రోటికి కాడి పాట అక్కడ ఎవరు కనిపిస్తే వారి డ్యాన్స్, అది ముందు వెనకంటే వెనక చేసే అలాంటి వాళ్ళు మాట్లాడతారు ఈ భాష.
మీరు బేసికల్లీ మీరు ఒక 2 సార్ల ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి మినిస్టర్. కానీ మీరు చాలా సాదాసీదిగా సింప్లిసిటీగా ఉంటారు ఎందుకు? అంటే అది సింప్లిసిటీ మనం నాకు స్వభావంగా నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆరాటాలకు ప్రదర్శనలకు లేకుంటే నేనేదో ఆస్తుల సంపాదన కార్యక్రమంలో లేను. నేను ఎక్కడ కూడా ఆస్తులు కూడబెట్టలేదు. ఎక్కడ కూడా నేను సిద్దిపేట ఇదే కంటోన్మెంట్ సికింద్రాబాద్ మా ఇంట్లో ఇప్పుడు మాట్లాడుతాను. ఇది చుట్టుపక్కల అంతా మా జనానికి అందరూ తెలుసు. నేను వాళ్ళ నైబర్ హైదరాబాద్ సికింద్రాబాద్లో, తర్వాత మెదకోలకు తెలుసు, వరంగల్కి తెలుసు. నేను ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఏదైనా నిజంగా ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఉంటే నిధులు అందుబాటులో లేకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రిని అడిగి తెచ్చి మళ్ళీ ఆడ పనులు చేయించడం. ఎవరు కాంట్రాక్టరో ఎవరు చేసినారో నాకు మీరు అడిగినందుకు చెప్తున్నాను. నేను కాజీపేటలో మెట్టు రామన్న కాలనీలో ఉండేది. అక్కడ నాకు ఇల్లు ఉండేది. కాజీపేటలో ఇల్లు ఉందా? ఉండే లేదు, తర్వాత అమ్ముకున్నాం ఎన్నికల తర్వాత. వేలేరు కదా సార్ మీది? యాక్చువల్ వేలేరు జనగాం దగ్గర లేదు, ధర్మసాగర్ రైట్, స్టేషన్ కనుపూర్ ఇక్కడనే ధర్మసాగర్. అయితే రోడ్డు బాగాలేదు మా ఇంటి ఆ కాలనీలో. కాలనీ వాసులందరూ సార్ మీరు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈ జడని అంటే అప్పుడు ఎవరో కలెక్టర్ దగ్గరికి పోయి నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన 20-25 లక్షలు ఇచ్చింది ఆ రోడ్డు శాంక్షన్ ఇచ్చింది. శాంక్షన్ ఇస్తే ఒక రోజు ఆ ఇంజనీరింగ్ పిఆర్ఓలో ఇంకెవరో వచ్చి సర్వే చేసుకొని ఒక అధికారికి వచ్చి సార్ ఎట్లా సార్ మీకు కొంత ఇవ్వాలి. అరే అదెందుకే ఎవరు చెప్పారా మీకు? సార్ మేము అంతటి సార్ ఏమనుకుంటున్నావు, నాకు రోడ్డు నాణ్యత గట్టిగా ఉండాలి. డైరెక్ట్ ఆఫీసరే వచ్చి మీకు ఎంత కావాలన్నా అడిగిండు. ఇది ఇప్పటి సంగతి కాదు, దాదాపు 2000 మంత్రిగాను ఎమ్మెల్యేగాను నేను కలెక్టర్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి తెచ్చిన. అది కలెక్టర్ వాళ్ళు ఆఫీస్లో చెప్పారు సార్ వస్తే ఇచ్చిండు సార్. ఇంకా వాళ్ళకి అధికారులకు చెప్పిండు అరే ఆ ఇంటి దగ్గర మంచిగా అడుగున్నాడు అని. అయితే అధికారులు వచ్చి నన్ను అడిగితే నేను అవి వండర్డ్ ఇదెట్లనే నువ్వు నాకు ఏదైనా చేసి డబ్బులు ఇస్తే రోడ్డు నాణ్యత లోపం అవుతుంది కదా. అవును, అది నేను రిజెక్ట్ చేసిన. ఎలా కొట్టా ఇప్పుడు కూడా అధికారి పిఆర్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఆయన ఉన్నాడు, రిటైర్డ్ అయిండో మరి నేను ఇవాళ ఏమో కానీ ఇది ఆ డిపార్ట్మెంట్లో తెలుసు. నేను నిర్దాక్షిణ్యంగా ఇలా కొట్టినా. ఓకే. అయితే ఇక తర్వాత కాలనీలోకి ఏదో దావత్ ఇచ్చిందా ఇంకెవరైనా ఏమైనా చేసినా నాకు తెలియదు. కానీ నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో నిజాయితీగా అవినీతికి పాటుపడకుండా ఎక్కడ కూడా నేను ఆశించకుండా పనిచేసిన. మీ గురించి తెలుసుకో. మీకు సరిగా గన్మెన్స్ కూడా ఉండకపోయేది అని చెప్పేసి విన్నా నేను. గన్మెన్ ఎందుకు? నేనేమైనా కబ్జాలు పెట్టినా, నేను దారి దోపిడీ చేసిన, నేనేమైనా సెటిల్మెంట్ చేసిన? ప్రజాప్రతినిధి ప్రోటోకాల్స్ కొన్ని. ప్రజాప్రతినిధి అంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నక్సలైట్ల బాధ ఉండే. ఎమ్మెల్యేలను ఎత్తుకపోయారు, కిడ్నాప్ చేసేది. అప్పుడు అక్కడ జైపాల్ని ఎత్తుకోపోయలేదు, పరకాల ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే. తర్వాత అందరికీ పెట్టిన తర్వాత చర్చలు అయినాయి. దాని కొనసాగింపుగా నక్సలైట్లకు కాంగ్రెస్ తర్వాత కూడా ఇప్పటి కూడా ఎమ్మెల్యేల గన్మెన్లు అదే రీవైతే నడుస్తుంది ఇస్తారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా కొంతమంది పెట్టుకుంటారు. అయితే మరి నాకు పెద్ద అవసరం వచ్చిన ఎంబడే ఎస్పీకి ఫోన్ చేసి సార్ తీసేసుకోండి అంటే అరే అట్లెట్లా సార్ అంటే ఏం అక్కర్లేనా కానీ తీసేసి. అవునా? మరి మీకు థ్రెటనింగ్ కాల్స్ కానీ ఎవరైనా బెదిరింపు కానీ మిమ్మల్ని కిడ్నాప్ చేయటం అంటే ఏం చేయలేదు? నన్ను ఎందుకు నాకు కిడ్నాప్ కూడా చేసారు. చేసారు కిడ్నాప్ చేసిల్లా? ఒకసారి చేసారు. అంటే మీరేదో తప్పు చేసినట్టు. అయితే ఎందుకు చేస్తానో చెప్తాను. చెప్పండి. నేను సిద్దిపేట ఎంపీగా 1991 జూన్ 1st వీక్ 2nd వీక్ 91 ఎంపీగా పోటీ చేస్తాను. ఇంకా అప్పుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పోటీ చేస్తున్నాడు. జూన్ 21 రోజు ఆయన చెన్నైలో మద్రాస్ రాష్ట్రంలో ఆయన చంపబడ్డాడు. మా ఎలక్షన్ అప్పుడే పోస్ట్ పోన్ అయింది ఎలక్షన్. అయితే ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమం చేస్తుంటే నువ్వు వండర్ ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా. మా కార్యకర్తలు ఉన్నారు, మేము ఒక ఊళ్ళో ప్రచారం చేస్తున్నాం మిరుదొడ్డి దగ్గర, మిరుదొడ్డి మండలం, ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో చేస్తుంటే సాయంత్రం 6-6:30కు ఒక బండి వచ్చి నా పక్కన, నేను మందిలో ఉన్న పక్కన వచ్చి ఆగిండు.
ఎక్కుమంటుండు. నేను అనుకుంటాను మా కార్యకర్త నేను నడవడాన్ని చూసి ముందు తీసుకుపోయి దించుతాడేమో అని ఎక్కిన. ఓకే, ఏకంగా ముందు పోయింది, బండి తిప్పుకొని వెళ్ళిపోయింది. అలా ఎవరెవరు ఉన్నారు? స్కూటరు, బైకా? ఓకే, బైక్ కొంత దూరం పోయినాక 4-5 కిలోమీటర్లు పోయినాక ఈ బైక్ ఆగింది, ఇంకో బైక్ ఉంది, అది ఎక్కించండి. మీరు డ్రైవ్ చేసిన అతన్ని ఏం అడగలే? మీరు రావాలి రండి నాతో అంటున్నాను. ఏమంటే నాకు అర్థమైంది ఇదేదో వీళ్ళు తీసుకెళ్తున్నారని అర్థమైంది. రెండో బండి ఎక్కించిన తర్వాత అర్థమైంది. అయితే నా ఇంట మా కార్యకర్త ఎలక్షన్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఉన్నారు ఇప్పుడు, ఎలక్షన్ రెడ్డి ఆయన పేరు. ఆయనే మాకు అప్పుడు ఆయన ఆ పార్టీ ప్రముఖ నేత, ఇప్పుడు కూడా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ ఇక అటు ఇటు ఆగమాగం పోలీసులో చెప్తామా పట్టుకపోయిన వాళ్ళకి తెలుసు వీళ్ళు పట్టుకపోయిన వాళ్ళు పలానా వాళ్ళు అని. అంటే నన్ను అక్కడి నుంచి రెండో వ్యక్తి తీసుకుపోయి ఇంకో మూడో వ్యక్తి తీసుకుపోయి ఒక ఇంటీరియర్ విలేజ్లో ఒక ఇంట్లోకి తీసుకుపోయారు. ఓకే, ఎవరు మరి వాళ్ళు? ఆయన ఒక భూస్వామి, ఒక పెద్ద చుట్టూ గడి, ఆ గడి లోపల వెనుక గేట్ నుంచి తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి కూర్చున్నాను. నేను నో ప్రాబ్లం, ఎందుకు భయపడాలి, నేను ఏం చేసిన. మీరు అప్పటికి ఏంటి సార్ ఎంపీ అయిపోయి ఎమ్మెల్యే రెండోసారి పోటీ చేస్తున్నాం. ఓకే, ఎంపీ అయిపోయింది ఆల్రెడీ అయిపోయి మళ్ళీ పోటీ చేస్తున్నాం. అదే ఎంపీకే కన్విన్సింగ్ చేస్తున్నా ప్రజలు. మరి నేను అనుకున్నా నేనేం చేసినా ఏం చేయలేదు, ఓకే ఏం చేస్తారో చూద్దాం. అయితే ముందు అన్నలేం బాగా ప్రచారం. ఎక్కడ సార్ అది? ఏ ఊర్లు తీసుకోపోయారు? మాసన్పల్లి. ఏ జిల్లా వస్తుంది అది? మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా. ఓకే, మాసన్పల్లి. ఓకే, ఆ ఇల్లు నీలం రెడ్డి దొర. ఓకే, ఎందుకు తీసుకోపోయినట్టు అది చెప్తా. పోయి కూర్చోబెట్టి చుట్టూ అందరూ నిలబడ్డారు. ఏం బాగా ప్రచారం చేస్తున్నావు, ఎట్లా తిరుగుతున్నావు అంటే నేనన్నా మరి పార్టీ అభ్యర్థిని ఓట్లు అడుక్కోవాలి, ప్రజల దగ్గర పోయి అడగాలి కదా, తిరుగుతున్నారు అంటే ఎట్లా తిరుగుతున్నాం అట్లా తిరగదు, మేము బైకాట్ చేయమని అంటున్నాను. అరే మరి అంతటా చేయలే కదా బైకాట్, రాష్ట్రం అంతా బంద్ అయితే నేను కూడా బంద్ అవుతాను, అది తిరుగుతాం. ఎట్లా తిరుగుతున్నాం అంటే నేను జర డాగ్ వేసారు. ఇంతలా ఒక పెద్ద కనబట్టుకొని ఆయన కూర్చున్నాడు. ఒక జీప్ పోతుంది బయట నుంచి, సప్పుడు వస్తుంది. ఆయన చేయమన్నాడు, చెప్పిరా మీ వాళ్ళు పోలీసు వాళ్ళకు బడి? నాకైతే లేదండి, నేను మీరు ఎక్కువ అంటే ఎక్కినా. అరే చూడరా ఎవడవాడు అంటే వాళ్ళు ఎవరో పోయి చూసుకుంటే ఆ జీప్ ఊళ్ళకి వెళ్ళిపోయింది. పోలీసులది కాదు, అది నిర్ధారించుకున్నారు. ఎవరితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఈయన ఎట్లా జరుగుతుంది ఏంటిది అది చెప్పి, ఆయన పేరు శంకర్, సిఓ నక్సలైట్ అన్న. మిమ్మల్ని తీసుకొచ్చిందా? ఇప్పుడు నా ముందు కూర్చొని మాట్లాడి నన్ను భూస్వామి అన్నారు కదా, ఇంటి ఆయనే వీళ్ళ స్థావరం వల్ల గడిలా పెద్ద గన్ను పట్టుకొని వచ్చిన వ్యక్తి అన్న శంకర్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, పేర్లతో చెప్తున్నా శంకర్ అన్న. ఓకే, ఉన్నారా సార్ ఇప్పుడు ఆయన? అయితే వచ్చాడు, ఏదంటే అరేంజ్ చేస్తున్నాను చెప్పిండు. నువ్వు బాగా తిరుగుతున్నావే, ఎందుకు తిరుగుతున్నావు, తిరగద్దు అని అంటే అరే ఎట్టినా ఒకటి చెప్తావు వింటావా, నువ్వు ఇక్కడ తిరగద్దు కానీ ఇంకోటి సలహా ఇస్తాను అన్నాడు. ఏంటిదే అన్న, ఏంటిదే ఏం చేయమంటారంటే నువ్వు ఇక్కడ తిరగకు, నీకు ఇక్కడ ఓట్లు పడతాయి. అవునా? సిద్దిపేట డివిజన్లో ఇక్కడ నీకు ఓట్లు పడతాయి, నీకు తక్కువ ఉన్నది మీకు ఓట్లు పడిన ఏరియా మేడ్చల్ కంటోన్మెంట్, పోయి అక్కడ తిరుగు, ఇక్కడ మేము ఉన్నాం పోమన్నాడు. ఇది ఇప్పటికీ ఎలక్షన్ రెడ్డి ఉన్నాడు, ఆ కార్యకర్తలు ఉన్నాడు, ఆ శంకర్ అన్న కూడా ఉన్నారా? వాళ్ళ వాయిస్లు తీసుకుంటా సార్, వాళ్ళు ఎక్కడ నాకు ఈయన తూప్రాన్ మీద ఈయన సిటీలో ఉన్నాడు ఆయన శంకర్ కూడా. అవునా? అయితే మిమ్మల్ని ఈ రకంగా తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటిది? ఇక మా ఏంటిదో నాకు తెలియదు, నన్ను నేను అనుకున్నా ఏమన్నా అంటే మీరు అంతకుముందు ఎంపీగా డెవలప్మెంట్ బాగా చేసిలా? అందుబాటులో ఉండేది, తెల్లారు లేస్తే ప్రజల వెంట తిరిగి. అప్పుడు ఫస్ట్ టైం ఎంపీగా మీ దగ్గర గన్మెన్స్ ఉండేనా? లేరు. తర్వాత అప్పుడు లేరు గన్మెన్లు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత జర ఉధృతమైంది, అప్పుడు ఎమ్మెల్యేలను ఎత్తుకపోయారు, అప్పుడు వచ్చారు. నేను 94లో ఎమ్మెల్యే అయినా అప్పుడు గన్మెన్లు వచ్చారు. అయితే అసలు విషయం ఏమంటే ఆడ నాకు ప్రజలలో మంచి పేరు ఉంది, మీకు ఈడ పడేటట్టునే మేము ఏదైనా అంటే అడ్డుపడతారు వాళ్ళు, అరే వాని విని బెదిరిస్తారు మీరు పని చేయకండి, ఆ పని మేము చేయం, నువ్వు అంటే ఈ ఏరియా. మరి అప్పుడు గెలిచిల్లా? రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఇది అయిపోయిన 3వ రోజు 5వ రోజు పోస్ట్ పోన్ అయింది. రాజీవ్ గాంధీ చనిపోయి పోస్ట్ పోన్, తర్వాత కాంగ్రెస్ వేవ్. ఓహో, అట్లా గాలి పోయింది. ఓకే ఓకే ఓకే,
రాజకీయాల్లోకి వెళ్ళాలి అని మీ అంతటా మీరు అనుకున్నారా, లేకుంటే మీకు నాకు ఒకటి తెలిసింది వరంగల్లోనే ఎన్టీ రామారావు గారు మీకు ఫోన్ చేసి మరీ మీరు రండి మీకు ఎంపీ టికెట్ ఇస్తానన్నారంట, నిజమేనా? అట్లాని కాదు కానీ నేను గాంధీ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఓయూ ఓయూ అంటే బయట మన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వస్తుంది అది. నేను ఇంటర్మీడియట్ హనమకొండ జూనియర్ కాలేజ్ పోలీస్ స్టేషన్ చౌరస్తా ఆడ ఇంటర్ చదివిన తర్వాత ఎంట్రన్స్ ఉండే ఎంట్రన్స్ రాసినాం, నాకు సీట్ వచ్చింది ఇక్కడ. జాయిన్ అయినాం, ఎంబీబీఎస్ చేసినాం. చేసిన తర్వాత నిజంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు పేదరికం ఇవన్నీ కలుపుకొని నేను ఎక్కడో అక్కడ ప్రాక్టీస్ పెట్టాలి, పీజీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని ముందు నిజంగా గన్పూర్ పోయినా నేను. ఏది ఒక క్లినిక్ పెడదామని స్టేషన్ పోయినా. శివనపల్లి గన్పూర్ అంతా తిరుగుతుంది. శివనపల్లిలో వాడు మా కాలేజ్ మేటాడే ఉన్నాడు అతను. అరే పోయి కలిసి ఏంది అని పేరు ఏదో ఉండే సింగు, ఏందో ఎట్లా ఉన్నదంటే అట్లే ఉన్నది పర్వాలేదు అని అంటే ఇక అసలు పోయి గన్పూర్లో వాడు ఉన్నాడు. ఊరు చిన్నది, ఈడే పెడదాం హైదరాబాద్ చుట్టూ తిరిగి పెడదామని నేను కుషాయిగూడ, మౌలాలి, సానత్ నగర్, పటంచేరు, జీడిమట్ల అన్నీ తిరిగి 2 రోజులు తిరిగితే జీడిమట్ల ప్రాంతాన కొత్తగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బాగుంటుందని ఆడపోయి చిన్న క్లినిక్ పెట్టిన. నేను జనానికి ఇండస్ట్రియల్ లేబరు, ఆడు ఉన్నదంతా ఇండస్ట్రీ లేబర్స్, వాళ్ళకి రూపాయి 2 రూపాయలు, రూపాయి 2 రూపాయలు వైద్యం చేస్తే ఇంజెక్షన్ ఇవ్వాలి, ట్యాబ్లెట్లు ఇవ్వాలి, చూడాలి. 2 రూపాయలు. మీ ఫీజు ఎంత అప్పుడు? రూపాయి మందు కలిపితే 2 రూపాయలు. ఓపీ 1 రూపాయా? ఓపీ 1 రూపాయి, మందులో 1 రూపాయి. ఎన్ని మందులు తీసుకున్నాం అంటే మామూలుగా జ్వరము, నొప్పులు, బలం అంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్. అప్పట్లో ఏమొచ్చేటి సార్? అంటే అప్పట్లో వ్యాధులు అంటే ఏంటిది? జ్వరమేనా? కలరా అంటే ఎంట్రైటిస్, గ్యాస్ట్రో ఎంట్రైటిస్, టైఫాయిడ్, మలేరియా. మీరు దేనికి స్పెషలిస్ట్ మీరు యాజ్ ఎ డాక్టర్గా? నేను అప్పుడు ఇంకా పీజీ చేయలే, తర్వాత చేసిన పీజీ. అయితే నేను జనరల్ అందరికీ. తర్వాత ఆ ఏరియాలో నాకు ఎక్కువ గాయాలు వచ్చేది, ఇండస్ట్రీ కాబట్టి మిషన్ కట్టింగ్స్, చేతులు కట్టు, తోడల మీద ఇగో ఈ ఉంగరాలు పెట్టుకుందరు జనం. ఆ ఉంగరం ఇట్లా మిషన్లో తాకితే గుంజితే చర్మం మన కండలతో సహా అవునా అట్లా పోయిన కేసులు. వాళ్ళకి చెప్పేది అదే ఉంగరాలు అదే మనకి. అందుకే ఉంగరాలు, జంజిరాలు అన్నీ అంతకుముందే తీసినా నేను ఎవరైనా వస్తే పెట్టుకోవద్దని చెప్తాను ఇప్పటికి కూడా. ఓకే. అది పర్టికులర్గా పరిశ్రమలలో, యంత్రాలలో పనిచేసే లేబర్ కానీ కార్మికులు కానీ ఎవరైనా ఈ యంత్రాలలో పనిచేసే సందర్భంగా చేతులతోని మనం వాటిని కదిలించడం, హ్యాండిల్ చేసిన సందర్భంగా ఉంగరాన్ని పట్టేస్తే మొత్తం వేళ్ళకు వెళ్ళిపోయిన కేసులు అలాంటివి బాగా వచ్చేది. నేను ట్రామా కేసు బాగా డీల్ చేసిన, ట్రామా కేసు అంటూ ఇంజురీస్ ఇండస్ట్రీలో బాగా విపరీతంగా. దీనివల్ల నాకు ఇండస్ట్రీ లేబర్లో నాకు అక్కడ కొంత తెలిసిపోయిన అది విని ఎన్టీ రామారావు నాకు అధికారులు పంపించాడు, డిఎస్పీని పంపించాడు. అవునా? పంపించి వివరాలు తీసుకుపోయిన తర్వాత పార్టీ వాళ్ళు వచ్చారు. డివిఎస్ నరసరాజు, పాత సినిమాల పెద్ద పేరు అది, డివిఎస్ నరసరాజు. ఓకే. సినిమా డైరెక్టర్, ఎన్టీ రామారావు సినిమాలకు ఆయన డైరెక్టర్ ఉండేది. ఆయన వచ్చాడు, డైరెక్టర్ వచ్చి ఎన్టీఆర్ పంపిస్తే వచ్చి తీసుకుపోయాడు. అట్లా నేను ఎన్టీ రామారావు యొక్క ఆయన పుణ్యతో అది కదా, ఆయన వల్ల చొరవ వల్ల వచ్చాను అంతే. ఇప్పుడు ఇదే ఇంట్లో, ఇప్పుడు మనం ఇంటర్ చేసిన ఈ ప్రాంగణంలో ఇదే ఇంట్లో కేసీఆర్ గారు వచ్చిల్లా? కేసీఆర్ మేము అనేక సందర్భాలు తెలంగాణ ఉద్యమం కొరకు మేము అంశాల పట్ల, ఉద్యమం పట్ల అనేక ఎత్తులు వేసే కార్యక్రమాలు, చిత్తులు చేసే కార్యక్రమాలు ఇక్కడనే ఈ ఇంట్లో పైన, నాకు పైన పెద్ద ఒక హాల్ ఉంది, ఇక్కడ ఇదే ఇంట్లో భోజనాలు చేసి ఇదే ఇంట్లో కేసీఆర్ అందరూ అప్పుడు ఉండే మా మిత్ర బృందం అందరూ. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి నేను అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్లోర్ లీడర్ను, మంత్రి కాలే ఇంకా ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి వచ్చి నేను మీకు ఫోటో చూసిన అందుకని అడిగిన. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఫోటో ఇదే ఇక్కడ నుంచే దిగిండు. మా కుటుంబ సభ్యులు, నా కొడుకు, నా బిడ్డలు చూసి బాగా చదవాలి. అప్పుడు సీఎంగా వచ్చిల్లా? సీఎం హోదాలోనే వచ్చి ఇక్కడికి. సీఎం హోదాలో వచ్చి. ఎట్లా మరి మీకు, అంటే మీరు బేసికల్లీ టీడీపీ? బేసికల్లీ టీడీపీ. మరి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా వచ్చిళ్ళు మీ ఇంటికి?
అంటే నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మేము టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో గవర్నమెంట్లో ప్రభుత్వంలో భాగస్వాములం. అందులో నేను మంత్రిని, ఆ రకంగా నేను ఫ్లోర్ లీడర్ను. ఓకే. కాబట్టి నాకు వచ్చి ఆయన ఎందుకో రోజు ఇక్కడ ఏదో ఈ రూట్లో పోతూ అడిగి వస్తే నేను పరిచయం అయినా ఎంబడెంబడే పోయి ఛాయలు ఉంటాయి వస్తుంది. అవునా? ఓకే. సో మొత్తానికైతే మీది చాలా సాదాసీదా జీవనం అయితే ఉంది. నేను ఒకటి అడుగుతానప్పా మీకు, మొన్న పాక్తో మనకు యుద్ధమైందా? అది ఇప్పుడు సార్ భారత్ పాక్ మధ్యలో మొదటగా అయితే వార్ లెక్కన కాలేదు, బట్ క్రమక్రమంగా అది వార్ లెక్కనే మారింది. పాక్ వార్ జరిగింది కదా, పాక్ వార్లో అంటే పాక్ తోటి పోరాటం చేసిన సైనికులు ఎవరు వాళ్ళు? మన జవాన్లే కదా. అట్లాగే పాకులో వాడినటువంటి ఆ యుద్ధ సామాగ్రి ఎక్కడ తయారైనవి? ఇక్కడ తయారైనట్టు మన దగ్గర తయారైంది. అట్లనే పాకులో క్షిపణి బ్రహ్మోస్ అది బ్రహ్మోస్ ఇక్కడ తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రితో మన సైనికులు, మన రక్షణ దళాలు యుద్ధం చేసినాయి. వాళ్ళు అందులో ఏదైనా ఆశిస్తే, ఏదైనా లాభం కొరకు పనిచేస్తే ప్రాణాలకు తెగించి పోరాటం చేసిర్రు. ఇంట్లో మళ్ళీ ఇంటికి పోతామో లేదో తెలియదు. అందులో ఒకరిద్దరు ఎక్కడైనా చనిపోతే చనిపోయారు. మెజారిటీ మనం వాళ్ళని చంపినాం, 100 మంది చనిపోయారు అవుతారా. అయితే ఆ నిజాయితీ, ఆ పట్టుదల, ఆ సేవా దృక్పథం వాళ్ళకి ఎందుకు ఉండాలి? రాజకీయ నాయకులకు ఎందుకు ఉండదు? ఈ దేశంలో దరిద్రం అనేది, పేదరికం అనేది ఒక భూతం. ఆ భూతాన్ని తరిమి కొడతామన్నారు కదా మీరు ఎన్నికలలో, అన్ని పార్టీల వాళ్ళు 70 ఏళ్ళల్లో, ఇంక్లూడింగ్ మీ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ నా పార్టీ కూడా తరిమి కొడతానని ఎన్నికల సందర్భంగా ప్రజలకు వాగ్దానాలు చేసిన రాజకీయ పార్టీలు మొన్నటి యుద్ధ సమయంలో యుద్ధంలో పాల్గొన్న సైనిక ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, సారాంశం ప్రతి ఒక్క భారతీయుని పైన ఉంది. నిజాయితీగా, సేవా దృక్పథంతో, ఏం ఆశించకుండా దేశం కొరకు, తన కొరకు, ఇంకోటి తన దేశం కొరకు కూడా పనిచేయాల్సిన అక్కర్లేదు. మీరు, మీ కుటుంబం, మీ భార్య, మీ కొడుకులు, మీ బిడ్డలను నాకు ఆ సైనికులలాగా తయారు చేయండి. మీరు బ్రహ్మోస్ను తయారు చేయగలిగిన సైంటిస్టు నా పక్కింటి నుంచి తయారు కావాలి, నా ఇంట్లోకి వెళ్ళి తయారు కావాలి. చేస్తే దేశసేవ చేసినట్టే. ఇక చదివించేది లేదు, మనకు అన్ని భోగభాగ్యాలు కావాలి. ఏ ఆఫీస్ పోయినా అని డబ్బులు ఇవ్వాలి. కలెక్టర్ ఆఫీస్ పోతే కింద మీద చూస్తాడు, పోలీస్ స్టేషన్ పోతే కింద, ఓ ఎంపీ దగ్గర పోతే, ఎమ్మెల్యే దగ్గర పోతే. ఈ వ్యవస్థ మారాలి. ఇది మొన్న పాక్ భారత్ మధ్య జరిగిన యుద్ధం ద్వారా ఈ దేశం నేర్చుకోవాల్సినటువంటి ఒక నిజంగా. కానీ ఇదే సింధూర్ ఆపరేషన్ అనేది ఇంకొక 2-3 రోజుల వరకు కంటిన్యూషన్లో ఉంటే బాగుండు అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునబ్బా, ఇప్పుడు నిజంగానే మనం ఇంతకుముందే మాట్లాడాం. అవునవును, స్టార్టింగ్లో మాట్లాడుతున్నాం. అణుయుద్ధం వచ్చింది. అణుయుద్ధం వచ్చినప్పుడు నిజంగా అణుయుద్ధం వస్తే వాళ్ళ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి పిచ్చోడు వాళ్ళు. 5 బాంబులు. మతతత్వవాదులు. ఓకే. వాడు వేస్తాడు తీసి, వాడు ఇటు ఓడేస్తాడు, అటు ఓడేస్తాడు. అలా మనకు అనేటోళ్ళు పోతారు, సైనికులు పోతారు, దేశం పోతుంది. కాబట్టి ఆలోచించిండ్రేమో అనేది నా అభిప్రాయం. అది దాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా అంతటితో ఆపి, ఇది మేము ఆపుతున్నాం. ఒక్కసారి అణుబాంబు పడితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది? మనం చరిత్ర చదివినాం. జపాన్లో 2వ ప్రపంచ యుద్ధంలో ఆ జపాన్ పట్టణం మీద హీరోషిమా, నాగసాకి, అదేనా? అవును. ఇప్పటికీ అక్కడ చెట్లు కూడా మొలవలేదంట. మరి ఆ పరిస్థితి రాకుండా నివారించే ప్రయత్నంలో ఆగిందా అనేది అది ఒక కోణంగా మనం ఆలోచించాల్సి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఓకే, గవర్నమెంట్ అధికారంలో ఉంది బాగా. మోడీ, కాంగ్రెస్ ఓకేనా? కాంగ్రెస్ పట్ల మాట్లాడుతుంది కదా మనం. ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఓకేనా? స్టేట్ వరకు, మన స్టేట్ వరకు వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, ఇక నమ్మిండ్రు, మోసపోయినరు, దగాపడ్డారు. మోసపోయారు, దగాపోయారు. అదేదో నేను అక్కడక్కడ తాగి వచ్చిన మొగడు ఉత్తదని పడాలి. 17 months అవుతుంది కదా సార్. ఇంకా తాగి వచ్చిన మొగడు
వట్టిగా దానినా పడాలి, తాగి వచ్చి దానినా పడాలి, దెబ్బలు పడాల్సిందే. అట్లనే 5 ఏళ్ళ వరకు తప్పదు మనకు. అంతేనా? నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది? నెక్స్ట్ రావాలి మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు బీజేపీ ఎందుకు రావాలి? మీరు బేసికలీ బీజేపీ అని చెప్పేసి బీజేపీ అంటున్నారా? అంటే ఇప్పుడున్న జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలలో మీకు కూడా వినుంటారు, బయట సమాజంలో మెరుగైన రాజకీయ పార్టీ మోడీ పట్ల, బీజేపీ పట్ల కొంత విధంగా సింపతి చూపెట్టగలిగినటువంటి ప్రజాక్షేత్రాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు? మోడీ దగ్గర కొంత నిజాయితీ ఉంది, బీజేపీ పార్టీ పనిచేస్తుందని ప్రజాక్షేత్రంలో, కాబట్టి తెలుసు. రైట్. సార్, ఇప్పుడు పహల్గామ్ అటాక్, అది హిందువుల మీదనే దాడి చేయడం అనేది, దాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? ఇప్పుడు మతతత్వం నిండుగా పాకిస్తాన్ ప్రజలలో పేరుకొనిపోయింది. వాళ్ళకి రాజ్యాంగమే లేదు. రాజ్యాంగం లేదు. రాజ్యాంగం కూడా ఇస్లామే రాజ్యాంగం, ఇస్లామే, ఆ మతమే రాజ్యాంగం, మతం బోధించిందే రాజ్యాంగం. కానీ మన దేశానికి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగం, పటిష్టవంతమైన రాజ్యాంగం. దేశం మన పక్క బర్మాలో లేదు, మయన్మార్ అంటారు ఇప్పుడు, బంగ్లాదేశ్లో లేదు రాజ్యాంగం, పాకిస్తాన్లో లేదు, సౌదీ అరేబియాలో లేదు, చైనాలో లేదు. మనకున్న పటిష్టవంతమైన రాజ్యాంగం అది. అలాంటి రాజ్యాంగం నిజంగా ఈ దేశంలో ఈ 100,000 సంవత్సరాలలో అంత పెద్ద విజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను, అక్కడున్న రాజకీయ సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని భారతదేశంలో ఉన్న ఈ రాజకీయ మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని మతాతీత, కులరహిత, మతరహిత రాజ్యాంగం మనకు అందించిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఇంకా మన రాజకీయ పార్టీలు దాన్ని అమలు చేయడం లేదు. అందుకే ఇక్కడ ఇంకా కొంత మతతత్వ పోకడలు కనిపిస్తుంటాయి. ఆ మతతత్వమే మన మీద దాడి చేసింది. ఆ మతతత్వం అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిం మతతత్వం మన పైన దాడి చేసింది. వాళ్ళకు పక్కన హిందువులు బాగుండడం ఓర్వలేదు. కానీ పాకిస్తాన్లో హిందువులు కూడా ఉన్నారు, మరి అందరినీ బెదిరించి అలా కలుపుకున్నారు. ఎవరు లేరు, ఎవరైనా తప్పేయడన 2-3 5% వెళ్తారో లేరు. అవును, వాళ్ళు బాగానే బతుకుతున్నారా? ఏదో వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు భయంగా బతుకుతారు. అంతేనా? అలా కూడా పిల్లలు రాను అటు మారిపోతుంది. ముస్లింలో మనకు అక్కడ కూడా చాలా ఉండే మన జనాభా. అవునా? ముస్లింలకు సమానంగా ఉండి అక్కడ కూడా కొంతమంది ఇక్కడ రాగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా మామూలుగా కాడ గోదావరి ఉప్పొంగిపోతే వాళ్ళు ఎంత దూరం పోతారు? ఆ పక్క ఊరోళ్ళు పక్క ఊరికి పోతారు. కానీ పాకిస్తాన్ నుంచి ఆస్తులు, ఇండ్లు, వ్యవస్థను విడిచిపెట్టి ఢిల్లీ బార్డర్ మీదకి వచ్చి బతకగలిగిన హిందువులు ఆనాడు, అందులో ప్రత్యేకంగా బీసీలు, దళితులు, ఈ వెనుకబడిన వర్గాలు చేరుకోలేకపోయారు ఇక్కడికి. రైట్. అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. రైట్. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో పెట్టినటువంటి ఆ మీటింగ్ ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీటింగ్లో నిజంగానే చాలామందిని జమ చేసిండ్రు. విశాలమైన గ్రౌండ్, సిస్టమేటిక్ ఆర్గనైజేషన్. ఇదే మేము టీఆర్ఎస్ చంద్రశేఖరరావు మేము ఉద్యమం నడిపిస్తున్న సందర్భంగా మేము ఏ సభ పెట్టాలా అన్నా మాకు బండ్లు లేవు, గ్రౌండ్ లేదు, జనం లేరు. అప్పుడు తెలంగాణ కొరకు, తెలంగాణ వచ్చిన తర్వాత వస్తున్నారు అంటే కేసీఆర్కు అదేమి ఇప్పుడు నిన్న నా కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ కట్టే కదా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టులలో కావాల్సినటువంటి శక్తి సమకూర్చుకునే కావాల్సినంత ధనం వచ్చింది. అది తన పార్టీ అకౌంట్లో జమ ఉన్నది ఇప్పటికి కూడా అధికారికంగా ఎలక్టోరల్ బాండ్స్. ఎంత? దాదాపు 1,200-1,100 కోట్ల డబ్బు ఉంది అండి వాళ్ళ దగ్గర. మరి ఈ డబ్బుని ఏం చేయాలి? ఎన్నికల సంఘానికి లెక్కలు చెప్పాలి, ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు చూపెట్టాలి. మరి ఏం చేయాలి మనం? కొడుకు దీనికి హంగామా చేసేందుకు కొడుకున్నాడు, అల్లుడు ఉన్నాడు, బిడ్డ ఉన్నది, జిల్లా అధ్యక్షులు, పార్టీ యంత్రాంగం ఉన్నది. 500 ఒక్కని పిలువరు. ఎవడు బండి ఎక్కితే 500, దిగితే 500, ఏమైనా చేయండి, డబ్బు ఇచ్చారు. ఇలాంటి సభలు చేయడంలో
తెలంగాణ ఏర్పాటు కాకముందు అడగండి మీరు ఎవరైనా మాజీ ఉద్యమకారులను, ఎంత ఇబ్బంది. అలా నేను పూర్తిగా అంటే భాగస్వామి నేను. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది అనేది ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. అధికారంలో లేకున్నా 2-3 కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే వచ్చిల్లనేది ఒక వాదన బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరు కూడా ప్రజలు తన సొంత పనిని విడిచిపెట్టుకొని నా మీటింగ్ రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా లేరు. మీరు వానికి ఏదో ఒకటి చేస్తూనే వస్తారు. అవును, అది చేయగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. సిపిఐ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు? వాళ్ళు సిపిఎం వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టమంటే వాళ్ళు ఎట్లా రావాలి? వాళ్ళకి ఎక్కడ ఇవి? కమ్యూనిస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టినట్టు నేనైతే ఎప్పుడు వినలేదు. అరే వాళ్ళకి ఎక్కడేమో డబ్బులు. వాళ్ళు జనంలో పడి ఏదో సమస్యలను లేవనెత్తి జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. నువ్వు అట్లా లేదు కదా, అట్లా కాదు కదా. నీకు కాళేశ్వరంలో ఏం చేసినా నీ బిడ్డ ఆ తిహార్ జైలు ఎందుకు పోయే? నీ మీద ఏదో రేపు నోటీసులు పంపిణీ కానీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి పోలేదు, నాకు రాలేదు. నేను కూడా అందులో ఉంటే కదా టీఆర్ఎస్. మరి రైట్. ఇప్పుడు మీ పార్టీలోనే స్టేట్ ప్రెసిడెంట్ అనే హోదా కోసము ఎంకలాడుతూ ఉన్నారు. హూ ఈజ్ బెస్ట్ పర్సన్ అన్నట్టుగా మీ ఆప్షన్ ఎవరు అనుకుంటారు మీరు? అంటే నేను పెద్ద నాకు ఆప్షన్ అంటూ కాదు, కానీ మీరే ఉంటారా? కేంద్ర పార్టీ నేను ఉండను. మీరేమన్నా దరఖాస్తు ఇచ్చిల్లా ఏంది? లేదు, నేను ఇవ్వలే కానీ నేను ఉండను. అంటే జనరల్గా నాలాంటి సీదా మనుషులకు ఏ పార్టీ కూడా ఇవ్వదు. నేను అదే చూస్తున్నా. మీకు అసలు జనరల్గా ఇప్పటిదాకా ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు స్టిల్ ఇప్పటికీ ఒక్కొక్క గన్మెన్ అయినా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇంత సింపుల్గా రోడ్ల మీద తిరుగుతారు మళ్ళీ, అది కూడా అది గౌరవం, అది నమ్మలేకపోతున్నా. ఏం చేయాలి? అదే నీ చేయబోటనా? లేదు సార్, అట్లా కాదు. రోడ్డు మీద ఆ చైన్లు గుంజుకపో కాదు. మీరు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి మినిస్టర్. రాజశేఖర రెడ్డి నా ఇంట్లో ఉన్నాడు. అవును, అన్ని ఫోటోలని అబ్జర్వ్ చేసిన. అందుకని ఇవే డోర్లు చూసినావు నువ్వు, ఇవే డోర్లు. అవును, మీ బెడ్రూమ్ అంతా నేను అన్ని చూసిన, ఇల్లు మొత్తం చూసిన, అన్ని అబ్జర్వ్ చేసిన. ఏం చేద్దాం? అది నేరం కాదు. నేను నిజాయితీగా ఉన్నా, రాజకీయాలలో ధైర్యంగా ఉన్నా. ఆ బీజేపీ వాళ్ళు గర్వపడాలి నన్ను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నేను మచ్చ తీసుకురాలే, బీజేపీ కూడా మచ్చ తీసుకురాలే, అంతే నేను అనుకుంటున్నా. నా మీద లాస్ట్ టైం రీసెంట్గా స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి మీరు ఓడిపోయారు. కారణం ఏమే ఉండొచ్చు, మీరు ఆలోచించాలా? ఇప్పుడు మా ఇంటి చుట్టూ నా ఊళ్ళోనే ఓటుకు 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు చాలా 100 రూపాయలు కాస్ట్లీ ఓట్స్ అయినాయి. ఇప్పుడు చాలా కాస్ట్. నా ఇంటి చుట్టూ నా కార్యకర్తలను పట్టుకొని 1000 రూపాయలు ఇచ్చి ఆ ఊళ్ళో నా సొంత ఊళ్ళో పార్టీలు 2 రోజులకు ఒక పార్టీ పెట్టి మంది తాగిస్తే నా పిల్లలే అడిపోయిండ్రు చూస్తే. అవునా? 1000 రూపాయలు మందు. నేను మంచినీళ్ళు తాగితే టీ తాగిస్తే సరిపోదు కదా. ఓకే. అట్టనే నా పార్టీ ఫండ్ ఇస్తుంది. పార్టీ నా కోట్లాది రూపాయలు ఇవ్వలే ముందు చెప్తున్నా. ఇవ్వలే. ఎంత ఇచ్చింది? ఎంత నా మాత్రం బండ్లకు సరిపోయి డబ్బులు ఇస్తే ఎక్కడ నడిపిస్తాం? పెట్రోల్ డీజిల్. మా ఊళ్ళోనే ఇదే కాంగ్రెస్ పార్టీ అబ్బాయి 1000 రూపాయలు ఇచ్చి నా జనాన్ని తీసుకుపోతుంటే ఇప్పుడు నువ్వు ఏకతృప్తిలో ఎందుకు ఎక్కిండ్రు? గదే తర్వాత ఎక్కిరిపోయి అందరు. అరే మన ఊరు అయినా కానీ ఇప్పుడు ఏంది 1000 రూపాయలు పోయిన. నేను కూడా సీరియస్ తీసుకోవాలి. నేను చెప్పిన ఎలక్షన్ల ముందే నాకు అక్కడే కొంతమంది కార్యకర్తలు ప్రెస్ వాళ్ళంటే మేము పార్టీ కొరకు పోటీ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు బరిలో దిగుతుంటారా? నేను అయితే చెప్పలేమమ్మా. అంటే పార్టీ టికెట్ ఇచ్చి ఉండమంటే నాకైతే ఆరోగ్య సమస్యలు ఏం లేవు బాగానే ఉంటాం. ఏజ్ రీత్యా ఎంత ఉన్నారు సార్? 70. ఓకే, 73.5 అనుకుంటా. ఇంకా మీకు ఎలక్షన్ రావడానికి ఇంకా 73.5 అయితే మీకు 73.5 పడుతుంది. అప్పుడు ఎలక్షన్ వస్తుంది అనుకుంటా. మేబీ 1.5 అయిపోయింది కాబట్టి. సో ఆరోగ్య సమస్యలు అయితే లేవు, హెల్తీగా ఉన్నారు. మరి మీకు టీం ఉందా ఇప్పటికీ? నాకు గ్రౌండ్లో బీజేపీ టీం ఉందా? ఉంది కదా. మాకు వాళ్ళందరూ వెళ్ళిపోయి అన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. ఏది మొన్న ఓటర్ల సంగతి చెప్తున్నా. ఓటర్లు వెళ్ళిపోయి. ఈవెన్ మీరు చెప్పినట్టు నా పార్టీ వాళ్ళని కూడా కొన్నాడు శ్రీహరి. అవునా? నా పార్టీ వాళ్ళని కూడా కొన్నాడు. కార్యకర్తలు పోయిల్లా? టెలిఫోన్ ట్యాపింగ్లో నా గన్పూర్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా నా కార్యకర్తలను స్టేషన్ గన్పూర్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. నా ఎంట ఉన్న వాళ్ళను ఎవరెవరు ఉన్నారో కడియం శ్రీహరి తరలించకపోయాడు.
ఆ ట్యాపింగ్ చేసిన ఆయన అధికారి కూడా నా స్టేషన్ కనుపూరు ఊరు పక్కూరే. ఆయన ఎవరు డీసీపీ ఉండే కదా, అనేది కూడా అక్కడే. కడియం శ్రేణి వాళ్ళు ఇద్దరు దోస్తులు అయిపోయారు ఈ వ్యవస్థలో. కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసి కొల్లగొడితే ఏం చేస్తాం, ఎట్లా తట్టుకుంటా. నాకు బీజేపీ పార్టీ నా ఇంట పూర్తి స్థాయిలో లేకుండే, పోయింది. బీజేపీ వాళ్ళ తరహాలో వాళ్ళు చేసారు. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు ఫైనల్లీ ప్రస్తుత రాజకీయాలలో నిజాయితీగా నిబద్ధతతో ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు సేవా దృక్పథంతో పనిచేయగలిగిన కార్యకర్తలను, నాయకులను ఈ తెలంగాణ సమాజం ఆశీర్వదించాలి. రాబోయే ఎన్నికల క్షేత్రంలో, స్థానిక సంస్థలలో అలాంటి యువతరాన్ని గుర్తుపట్టి రాజకీయ ప్రవేశం చేసే విధంగా వాళ్ళు రేపు రాజకీయాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు స్థానిక ఎన్నికలలో గెలిచిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రాబోయే కాలంలో ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, నిజాయితీ పరుడు, నిబద్ధత కలిగిన వాళ్ళు, హార్డ్ వర్కర్. అలాంటి వాళ్ళను అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్నికలలో ఓటు వేసే సమాజం పైన ఆధారపడింది. అది తయారు కావాలనేది నా ఆకాంక్ష. వన్ మోర్ క్వశ్చన్, అట్లా జరగనివ్వకుండా ఇక్కడ ఉన్న లీడర్, మీలాంటి సీనియర్ లీడర్లు అడ్డుపడతారు కదా. ఇప్పుడు విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎదుగుతాడన్నప్పుడు వాళ్ళని ఎదగనీయకుండా చేసే వ్యక్తులు కూడా మీలాంటి సీనియర్ లీడర్లే అనే ఒక వాదన ఉంది. కొంతవరకు వాస్తవమే. నా ఏరియాలో మాత్రం మొన్న ఏదో మండల కమిటీలు అయితే ఎవరైతే బాగా పనిచేసిన వాళ్ళకు వేరు నా దగ్గర రాకుండా వాళ్ళని వేసిన, నన్ను అడగని వాళ్ళకు కూడా వేసిన. ఎస్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, జెడ్పీటీసీలు మీరేనా డిసైడ్ చేసేది? మేము మీ నియోజకవర్గం వరకు కొంతవరకు మేము చెప్పిన పేరు రావాలి, టికెట్ వస్తుందా? వస్తుంది. మీరు మీ ఉంటుందా, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను కూడా ఏమి డబ్బులు ఇచ్చేటోని చూడా, దావతులు చేసేటోని చూడా, మందు తాగేటోని చూడా, చదువు వచ్చినోని చూస్తా, క్రమశిక్షణ ఉన్నోని చూస్తా, అంకిత భావం ఉన్నోని చూస్తా, పార్టీ కొరకు పనిచేసే కార్యకర్త, నాయకుడిని నా దృష్టిలో పెట్టుకుంటా. ఉన్నారా వాళ్ళు? ఉన్నారు కొంతమంది జెడ్పీటీసీ క్యాండిడేట్స్గా ఉన్నారా? మీరేమన్నా తిరుగుతారా సార్? తిరిగితే ఎలక్షన్ అప్పుడు వచ్చి కనిపించిపోతాం కదా. ఓకే, ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఈసారి? ఇన్ని జెడ్పీటీసీలు కానీ, ఇన్ని సర్పంచ్లు కానీ మీ నియోజకవర్గం? చెప్పలేము. ఇప్పుడే వాతావరణం, డబ్బుల ప్రభావం, సామాజిక, రాజకీయ అనేక అంశాలు పరిగణలోకి వస్తాయి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. రైట్, థ్యాంక్ యూ.